హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మనమైతే ఒక స్థలం లేదా సైట్ కొనేటప్పుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. అలానే మీరు ఏమైనా ఫ్లాట్ కొనాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి. 1. ప్రాపర్టీ పూర్తి హక్కులు ఉన్నవారెవరు? ఆ ప్రాపర్టీ ఎవరి పేరున ఉంది? రిజిస్ట్రేషన్ పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయం మొదట తెలుసుకోండి. ఒక స్థలం కొనే ముందు ఆ స్థలం ఎవరి పేరున ఉంది అనే విషయం చాలా ముఖ్యం. ఆ స్థలం ఈ రోజు నుండి గడిచిన 30 ఏళ్ల వరకు క్రమంగా పేరు మారుతూ ఉందా లేదా అని చూసుకోవాలి. సాధారణంగా భూమి పత్రాలు దగ్గర నుండి ఉంటే ఇంకా మంచిది. 2. స్థలం ఈసీ చెక్ చేయండి. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీయండి. గవర్నమెంట్ వెబ్సైట్ అయిన IGRSలో చెక్ చేయండి. స్థలం మీద ఎలాంటి కేసులు మార్ట్గేజ్ లోన్లు ఉన్నాయా లేవని నిర్ధారిస్తుంది. దీని ద్వారా మనకు అసలు ఓనర్ ఎవరని తెలుస్తుంది. 3. భూమి వివాదాస్పదమా కాదా? భూమి సరైనదా కాదా అని తెలుసుకోవాలంటే ఆ స్థలం అసైన్ ల్యాండ్ కింద ఉందా, గిరిజన భూమి, సీలింగ్ ల్యాండా, డాటెడ్ ల్యాండా లేదా డీకెట్ భూమి అని పరిశీలించాలి. కొన్నిసార్లు డాటెడ్ ల్యాండ్ భూములను సరిచేసి కూడా అమ్ముతారు. అలాంటప్పుడు అవి గతంలో డాటెడ్ ల్యాండ్ కింద ఉంటే అటువంటి ల్యాండ్స్ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాటిని తిరిగి మళ్ళీ డాటెడ్ ల్యాండ్స్లోకి చేర్చే అవకాశం ఉంటుంది. 4. అనుమతులు ఉన్నాయా? సిటీ లేదా మున్సిపాలిటీ ఏరియాలలో ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీకి లేఅవుట్ DTCP, HMDA, GHMC, రేరా లాంటి అధికారుల ద్వారా అప్రూవ్ అయిందా లేదా అని చూసుకోవాలి. 5. రోడ్ యాక్సెస్ ఉందా? ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళటానికి సరైన రహదారి ఉందా అని చూడాలి. అలాగే రోడ్డు వెడల్పు ఎంత అనే విషయాలు కూడా ముఖ్యం. కొన్నిసార్లు భూమికి సరైన రోడ్డు వసతి ఉండదు. ఒకవేళ ఉన్నా అది రోడ్డు తకరారులో ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. 6. మౌలిక సదుపాయాలు ఉన్నాయా? నీటి వనరులు, విద్యుత్, డ్రైనేజ్ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. 7. వాస్తుపరంగా స్థలం ఎలా ఉంది? ఒక ప్రాపర్టీ కొనే ముందు దాని డైమెన్షన్, చుట్టుకొలతలు ఎలా ఉన్నాయి అని చెక్ చేయాలి. కొలతల తేడా ద్వారా వాస్తు మారుతుంది. కాబట్టి ప్రాపర్టీ కొలతలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోండి. 8. మార్కెట్ ధరతో పోలిస్తే తక్కువ ధరకే కొంటున్నామా? ఒకేసారిగా బేరం చేయకూడదు. చుట్టుపక్కల ప్రాపర్టీస్ ఎంతకు ఉన్నాయని తెలుసుకోండి. దాన్ని బట్టి మీరు ఆ స్థలానికి అంత రేటు పెట్టవచ్చా లేదా అని ఆలోచించుకోవచ్చు. 9. భవిష్యత్తులో అభివృద్ధి అవకాశం ఉందా? ప్రాపర్టీ అప్రిషియేషన్ కోసం ఇది చాలా కీలకం. చుట్టుపక్కల పరిసరాల్లో ఏవైనా డెవలప్మెంట్ జరుగుతున్నాయా? తరువాత కొత్త నేషనల్ హైవేస్ ఏవైనా వస్తున్నాయా? డెవలప్మెంట్కి అనుగుణంగా ఉందా లేదా అని చూసుకోవాలి. 10. అసలు పత్రాలు చూపించమని అడగండి. జిరాక్స్ కాపీలు కాకుండా ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించాలని అడగండి. కొన్నిసార్లు మధ్యలో లింక్ డాక్యుమెంట్స్ మిస్ అవుతుంటాయి. అలాంటప్పుడు మనకు లోన్ రావడం చాలా కష్టం అవుతుంది. ఈ 10 అంశాలను బట్టి మీరు భూమి కొనుగోలు చేయాలా లేదా అని తీర్మానం చేసుకుంటే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతోపాటు మీకు ఇంకో సూచన, ఆ ప్రాపర్టీని ఒకసారి లీగల్ అడ్వైజరీకి చూపించండి. లీగల్ ఒపీనియన్ తీసుకోండి. మరియు స్థలాన్ని సర్వేయర్ ద్వారా ల్యాండ్ డైమెన్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి. ప్రాపర్టీ కొనే ముందు జాగ్రత్తగా కొనండి, తెలివిగా వ్యవహరించండి. మీరు ఇంతకు ముందే ఏవైనా ప్రాపర్టీ కొని మోసపోయినట్లయితే కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ సూచనలు, లీగల్ చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.